వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 46. ఆంధ్రప్రదేశ్ లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్సీపీ చురుగ్గా పనిచేస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ ఇన్ఛార్జ్ మదిశెట్టి శ్యామేల్ వెల్లడించారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ రాష్ట్రంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, మండల అధ్యక్షులను నియమించి ప్రజా సమస్యలపై అధికారులతో పోరాడుతుందని పేర్కొన్నారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి నాగరాజు అధ్యక్షతన 10 నియోజకవర్గాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్యామేల్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పాటిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా యువత గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలు కాకుండా సరైన మార్గంలో నడిపించడమే పార్టీ ప్రధాన ఉద్దేశమన్నారు. వచ్చే నెలలో ప్రకాశం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సునీత పవార్ మార్గదర్శకత్వంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని చెప్పారు. ఎన్సీపీ పార్టీ కేవలం ప్రజా సమస్యల మీద పనిచేస్తూ, ముఖ్యంగా యువత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యువత చెడు మార్గంలో నడవకుండా, అంటే చెడు మార్గం అంటే ఎక్కువగా ఈ డ్రగ్స్, గంజాయి, తాగుడు బానిసలైపోయి తల్లిదండ్రులకి చాలా ఇబ్బందిగా మారుతున్నటువంటి తరుణంలో యువతను మంచి మార్గంలో నడిపిస్తూ పార్టీని రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లోని ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమిలోని ప్రజా సమస్యల మీద పనిచేయాలని పిలుపునిస్తూ, అదే క్రమంలో ఏ రకంగా అయితే తమిళనాడు రాష్ట్రంలో విజయ్ దళపతి ఏ రకంగా అయితే చేశాడో, వ్యక్తిగతంగా సొంతంగా పోరాటం చేసి అనుకున్న విజయాన్ని ఏ రకంగా అయితే సాధించాడో, ఆ విజయాన్ని మేము అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున తెలంగాణతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, గోవా రాష్ట్రాల్లో కూడా ఎన్సీపీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజల్ని చైతన్యపరుస్తూ రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని శాంతియుతంగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లోని నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 10 నియోజకవర్గాల నుంచి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, మండలాధ్యక్షులు, మహిళా సోదరీమణులు పాల్గొన్నారు. వారందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కేవలం పార్టీ డెవలప్మెంటు, పార్టీ అభివృద్ధి, ప్రజా సమస్యల మీదే దృష్టి పెట్టాలని ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అందరికీ